శ్రీమాంత్రే నమః. విరించువాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జనవరి 2026 మాస ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే, వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కొంతవరకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షలు, అలాగే ఎవరైనా దూర విద్య ఇలాంటి వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. కొత్తగా విద్య ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏవైతే ఉద్యోగ పరంగా కూడా ప్రయత్నిస్తారో వాటిలో మంచి ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా వీళ్ళకి పెరగడం అనేది కనబడుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైనా రాని బాకీలు కానీ, లేకపోతే ఏవైనా రుణాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రుణాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా వచ్చే లోన్స్ కానీ, లేకపోతే ఏమైనా వీళ్ళు విడిగా ప్రైవేట్గా ఏమైనా అప్లై చేసుకున్నా అవన్నీ కూడా ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ పరంగా చూసుకున్నప్పుడు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఉద్యోగ పరంగా కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. సంఘంలో మంచి గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులు తగ్గి మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది. బంధువుల్ని మిత్రుల్ని కనుక్కుంటారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలత అనేది ఉంటుందంటే ఇక్కడ ఏవైతే వ్యాపారం అంటే ఏ భాగస్వామి వ్యాపారం ఉందో ఇవన్నీ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కలిసి రావడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు కానీ ఇలాంటివి కూడా కలిసి వస్తాయి. సంఘంలో మంచి కీర్తి గౌరవాలు, మీకుంటూ ఒక మంచి గుర్తింపు ఇవన్నీ కూడా జరుగుతాయి. బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు చేస్తారు. ప్రయాణాల్లో మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క అకస్మాత్తుగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మంచి అవకాశాలు అంటే ముఖ్యంగా ఈ ఆదాయానికి సంబంధించి లేదా వృత్తిపరంగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే నూతన బాధ్యతలు పెరుగుతాయి. సంతాన పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఒక ఒక కుటుంబ సభ్యులు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే అంటే ప్రతి పనిలోనూ కూడా చాలా హడావిడిగానో కలవిడిగానో ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. మీకంటూ మంచి గుర్తింపు లభిస్తుంది. చేసే పనిని స్వార్థంతో కాకుండా చాలా ఇష్టంతో ఈ పనులు పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఈ బంధువుల ద్వారా వచ్చే ఖర్చులు కూడా కొంత ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే చేసే వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అందరినీ కలుపుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేవి చేపడతారు. ముఖ్యంగా ఎవరైనా గురువుల్ని వాళ్ళని కలుసుకోవడం అనేది, సంఘంలో ఉండే పెద్దవాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. మీకంటూ ఒక మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు అంటే ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి సలహాలు ఇవ్వడం అనేది మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క మాసం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా వీళ్ళు ప్రతిరోజు కూడా ఈశ్వరారాధన చేసుకుంటూ ఉండడం ద్వారా, అలాగే ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు యొక్క రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకొని అప్పుడు ఈ మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఫలితాలు గోచార ఫలితాలు మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.